హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ మూవీ టాక్స్. ఇప్పుడు మనం ఇంకొక మూవీ రివ్యూకి వచ్చేసాం అనమాట. ఆ మూవీయే. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ చెప్తున్నాను, విసుక్కోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్ కౌంట్ తక్కువగా ఉంది. కోర్స్ నేను ఈ వీడియోస్ ఎక్కువగా పెట్టడం లేదనుకోండి, అది వేరే విషయం. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా తప్పకుండా చేయండి. అప్పుడే మన ఒపీనియన్స్ ఏంటనేసి తెలుస్తుంది అనమాట. అండ్ అలాగే మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ కూడా ఆల్రెడీ పెట్టాను, అది కూడా ఒకసారి చూసేయండి. దాని కింద కూడా కామెంట్ పెట్టేయండి, అక్కడ కూడా వస్తాను నేను. ఈ మూవీ విషయానికి వస్తే స్టోరీ ఏం లేదు, జస్ట్ మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే విలన్ మెమరీని హీరో మెమరీలోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మూవీ. సో ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటంటే నాకు అంతగా నచ్చలేదు. సో సాడ్గా ఉంది చెప్పడానికి, ఎందుకంటే అక్కడ ఉన్నది పూరి జగన్నాథ్ గారు. ఈ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్లో ఏదో లైట్గా ఎలాబరేట్ చేసి ఆ తర్వాత మొత్తం సోదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సోదే ఉంటుంది. హీరోయిన్తో 18+ డైలాగులు అండ్ ఆలీ గారి క్రింజ్ కామెడీ, అంతే. అదే ఫస్ట్ హాఫ్. ఈ ఫస్ట్ హాఫే 1.5 hour లేకపోతే 1 hour 20 minutes ఉంటుందన్నమాట. అది మనం చూడాలి, నవ్వాలి. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట మెయిన్ పాయింట్ అనేది. సరే స్టార్ట్ అయిందిరా అని అనుకుంటే అక్కడ ఏం లేదు, అంతే. ఏది పడితే చేసుకుంటూ పోతుంటారండి. అండ్ దీంట్లో సో ఈ మూవీ తీయడానికి ఒక రీజన్ ఎత్తుక్కున్నారనమాట, లైక్ మదర్ సెంటిమెంట్ అనేది. అది ఫస్ట్లోనే చూపిస్తారు, కానీ అది అసలు అంత ఎమోషన్ కూడా ఉండదు, ఏమనిపించదు మనకి. అది కాదురా అంటే ఈ మదర్ సెంటిమెంట్ని ఇంకా ఎక్కువ పెంచడానికి లాస్ట్లో, ఇది సినిమా అయిపోయే ముందు ప్రీ క్లైమాక్స్లో అక్కడ ఇంకొక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అది ఎమోషన్ లాగా లేదు, క్రింజ్ లాగే ఉంటుంది. చూడండి, మీరు తెలుస్తుంది. ఓకే, అంటే ఈ మూవీలో లాజిక్స్ ఉంటాయి, ఆ రేంజ్లో లాజిక్ లూప్ హోల్స్ ఉంటాయి. పిచ్ వచ్చేస్తుంది, ఏ సీన్ ఎలా వస్తుందో కూడా తెలియదు, వచ్చేస్తూ ఉంటాయి. సరే, అండ్ నాకు ఒక డౌట్ అండి, నేను ఎక్కడైనా మిస్ అయ్యానో నాకు తెలీదు. ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్లో హీరో బ్రెయిన్లో ఆల్రెడీ ఒక క్యారెక్టర్ అది ఉంటుంది కదా, మెమరీస్. అండ్ హీరో మెమరీస్ కూడా ఉంటాయి, 2 ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేకాడికి ఓన్లీ స్టార్టింగ్లో చూపిస్తారు కదా, హీరో బ్రెయిన్ మాత్రమే ఉంటుంది, అండ్ ఇంకొక మెమరీస్ ఉండవు అనమాట. అదేమింటూ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా అయిపోయాక చెప్తారు డైలాగ్ అనమాట, ఆల్రెడీ నా మెమరీస్ బ్యాకప్లో ఉన్నాయి, అవి రీస్టోర్ చేయాలా. ఏంట్రా, నేను చేసే DBA వరకు చెప్తున్నారు అక్కడ, బ్యాకప్ రీస్టోర్ అనేసి. ఇంకా సాంగ్స్ అయితే ఏదో పర్లేదండి, మరి ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఇదిగా లేదు, పర్లేదు, అంతే. ఇంకా ఆలీ గారి కామెడీ అంటారా, ఫస్ట్ టైం బాగుంటుంది, సెకండ్ టైం పర్లేదు, థర్డ్ టైం నుంచి ఇంకా ఎంత క్రింజ్గా ఉంటుందంటే, అయ్యో అసలు 18+ లాగా ఉంటుందండి, అంతే. అది మనం కామెడీ అనమాట అది. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఏమంత ఎంగేజింగ్గా ఉండదు, ఏదో పోతూ ఉంటుంది. అలాగే సినిమా కూడా వేయించేస్తారు, అంతే. దీనికి మించి ఈ సినిమాలో అయితే ఏం లేదండి, నాకైతే చెప్పడానికి కూడా ఏం లేదు. పాజిటివ్ పాయింట్స్ అయితే ఇక రామ్ పోతినేని గారి ఎనర్జెటిక్ యాక్షన్, ఆ ఫస్ట్ సాంగ్లో డ్యాన్స్ కానీ ఎక్కడైనా కూడా ఆయన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా చేశారు, ఓకేనా. అండ్ హీరోయిన్ రోల్ అంటే కామెడీ గుర్తొచ్చింది. ఆవిడ రోల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, మిడిల్లో ఇంకొకటి ఉంటుంది, లాస్ట్లో ఇంకొకటి ఉంటుంది. సరే, ఈ మూడు రోల్స్లో ఏదైనా ఒక రోల్కి న్యాయం చేశారంటే లేదు. ఆ ఒక్కొక్క రోల్ మనం కనుక్కుంటూ పోయేగడికి అంతే క్రింజ్గా ఉంటుంది, అంతే కామెడీ ఉంటుంది. ఇంకా సంజయ్ దత్ గారు ఏదో పర్లేదు అన్నట్టు యాక్షన్ చేశారు, అంతేనండి సినిమా. ఫస్ట్ ఆఫ్ ద పోలీస్ ఇదైతే ఇంకా చాలా తక్కువ అనమాట. సాంగ్స్ కూడా అంతంత మాత్రమే బాగున్నాయి, కామెడీ అయితే అంతగా బాగాలేదు. ఏది అంత 18+ డైలాగులు వేసుకుంటూ పోతూ ఉంటారు. అండ్ అంత క్లైమాక్స్ కూడా ఎఫెక్టివ్గా కూడా ఏం లేదు. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమాకి వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అప్పుడు మనం ఒపీనియన్స్ అనేది కంపేర్ చేసుకుందాం. అండ్ నచ్చల్ విషయానికి వస్తే నేనైతే భారతీయుడిది ఎడిట్ చేస్తున్నాను, మ్యాక్సిమం అయిపోతుంది, ఈ వీక్లోనే పోస్ట్ చేసేస్తాను. త్వరలో మనం నచ్చల్లో కూడా కలుసుకుందాం. ఓకే, అంతవరకు బాయ్.